10 ఏళ్ల పాలనలో కేసీఆర్ చేసిందేమీ లేదని విమర్శించారు మంత్రులు. కృష్ణా జలాల్లో దోపిడీకి ఏపీకి సహకరించారని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతామని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చలో బీఆర్ఎస్ పాలనపై ఫైర్ అయ్యారు మంత్రులు. అయితే చర్చ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య వాగ్వాదం జరిగింది. విద్యాశాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థవంతంగా నిర్వహిస్తున్నారన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూళ్ల నిర్మాణం చేపడుతున్నారన్నారు. ఒకే దఫాలో 58 స్కూళ్లను నిర్మిస్తున్నట్లుగా చెప్పారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఓయూకు దళిత వీసీని నియమించామన్నారు. 65 ఐఐటీలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చుతున్నామని చెప్పారు. 10 ఏళ్లు విద్యాశాఖను గాలికి వదిలేసిన చరిత్ర బీఆర్ఎస్ దని విమర్శించారు బట్టి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ చూస్తున్నారు, వారి సమయం లేదు, ఏమి పట్టించుకోవట్లేదు అని అంటారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఒకవేళ మీరు పనిచేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రకంగా ఉండి ఉంటారు కాబట్టి అందరూ అట్లాగే ఉంటారని మీరు భావిస్తే అది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఆ ముఖ్యమంత్రి గారు, నేను అధ్యక్ష, వారు ఎడ్యుకేషన్ శాఖ చూస్తూ ఉంటారు. మేమందరం ఈరోజు గర్విస్తూ ఉన్నాం. కృష్ణా జలాలను ఏపీకి అప్పనంగా అప్పగించిందే కేసీఆర్ అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కృష్ణా జలాల్లో టెలిమెట్రీ పెట్టాలని తాము డిమాండ్ చేశామని తెలిపారు. ఏపీ నీటి దోపిడీకి కేసీఆర్ సహకరించారని ఆరోపించారు. తెలంగాణ రైతాంగానికి మేలు చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు మంత్రి ఉత్తమ్. కృష్ణా నదీ జలాల విషయంలో హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు 811 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి 512 ఇచ్చేయండి, మాకు 299 సరిపోదని 10 ఏళ్ల పాటు సంతకం పెట్టి వినండి. మేము వచ్చిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్న దాన్ని మేము రీఓపెన్ చేసి తెలంగాణకి ఇది అన్యాయం, ఇది మేము ఒప్పుకోం, ఆ సబ్జెక్టు రీఓపెన్ చేసిన విషయం కూడా నేను మీకు మనవి చేస్తున్నాను. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం ఆదేశాలను పాటిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ కులగణన చేసినట్లుగా ఏ రాష్ట్రం ఇంత పకడ్బందీగా చేయలేదని తెలిపారు. బీఆర్ఎస్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే అసెంబ్లీలో పెట్టారా అని ప్రశ్నించారు ఉత్తమ్. ఎస్సీ కేటగరైజేషన్ అమలు చేస్తుంది ఈ రోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి నేను మనవి చేస్తున్నాను. సుప్రీంకోర్టు తీర్పుకి అనుగుణంగా జస్టిస్ షమీమ్ అఖ్తర్ జ్యుడిషియల్ కమిషన్ వేసి ఎస్సీ కేటగరైజేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్న విషయం మరి ఈ ఘనత మా ముఖ్యమంత్రి గారికి, మా ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు మధ్య మాటల యుద్ధం కొనసాగింది. తెలంగాణ తల్లి రూపురేఖలను మార్చారంటూ పల్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. పల్లాకు కౌంటర్ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. చరిత్ర గురించి తెలుసుకొని బీఆర్ఎస్ నేతలు మాట్లాడాలన్నారు మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మని వేరు చేయడం అంటే తెలంగాణ బతుకును అవమానం చేయడం తప్ప మరొకటి కాదు. తెలంగాణ తల్లి ఉద్యమాగ్నిలో పుట్టింది. ఎవరి కుట్రల నుంచేలో, కువారం నుంచేలో, ఓర్వలేని తరం నుంచేలో పుట్టలేదు అధ్యక్ష. కాబట్టి ఆ తెలంగాణ తల్లిని మార్చడం, పేర్లు మార్చడం కాదు, నెంబర్లు మార్చడం కాదు, ప్రజల యొక్క బతుకులు మార్చండి. నేను రాజేశ్వర రెడ్డి గారు విద్యాధికుడు అధ్యక్ష. కేవలం నేను వాడిని కోరుతా ఉన్నాను, టీఆర్ఎస్ పార్టీ పరంగానే పోకుండా డెఫినెట్లీ ఒక ప్రొడక్టివ్ ఆలోచనలు ఇస్తారు, ఒక పాజిటివ్ ఆలోచనలు ఇస్తారు. ప్రభుత్వం 14 నెలల నుంచి చేసే కార్యక్రమం ఇది చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తారు. అదేమైనా అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తా ఉన్నాను. ఫసల్ బీమా స్కీమ్ లో రాష్ట్ర వాటాతో పాటు రైతుల ప్రీమియంను చెల్లిస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. గవర్నర్ ప్రసంగంలో ఫసల్ బీమా యోజన స్కీమ్ ప్రస్తావన లేదన్నారు. రైతులు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకునే ఫసల్ బీమా ప్రీమియంను వెంటనే చెల్లించాలన్నారు. ఫసల్ బీమా, పంటల బీమా గురించి మాత్రం ప్రత్యేకంగా రైతులు విపరీతంగా ఇబ్బంది పడతా ఉన్నారు. పంట దిగుబడి తక్కువైనప్పుడైనా సరే పంటలకు ఇన్సూరెన్స్ ఉంటే నష్టపరిహారం వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ప్రభుత్వం ఈ పంటల బీమా పథకంలో ఖచ్చితంగా రైతులు కట్టేటటువంటి ప్రీమియాన్ని ప్రభుత్వమే పూర్తిగా కట్టి రైతులకు సాయం చేసే విధంగా ఆదుకోవాలని మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు. మైనార్టీల కోసం గత బడ్జెట్ లో 3,300 కోట్లు కేటాయించిన సర్కార్ 1,300 కోట్లే రిలీజ్ చేసిందన్నారు మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. మైనార్టీ స్కూళ్లకు నిధుల కేటాయింపులు పెంచాలన్నారు. రంజాన్ సందర్భంగా ఉలేమాలకిచ్చే గౌరవ వేతనం త్వరగా రిలీజ్ చేయాలన్నారు అక్బరుద్దీన్. 3,003 करोड़ रुपया बजट में माइनॉरिटीज को एलोकेट किया गया था, लेकिन अब तक सिर्फ 1,300 करोड़ रुपया ही रिलीज हुआ और इसमें ज्यादा से ज्यादा पैसा टिमरीज के स्कूल्स पर खर्च किया गया, करीब 700 चिल्लर। लेकिन
मैंने ओवरसीज स्कॉलरशिप के बारे में भी कहा, अभी भी 2-2 साल हो गए हैं, तो इसके बारे में भी कोई जवाब मुझे नहीं मिला। కొత్తగూడెం రామగుండానికి ఎయిర్పోర్ట్ రాకుండా అడ్డుకుంటున్నట్లు మీడియాలో కథనాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. గత 10 ఏళ్లలో ఏది పడితే అది ఎంతకైనా మాట్లాడే తీరు వచ్చిందన్నారు. విచ్ఛిన్నకర, విద్వేషపూరిత, అస్తిత్వపరిచే కుట్రలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టాలన్నారు కూనంనేని. ఈ విచ్ఛిన్నకరమైనటువంటి, విద్వేషకరమైనటువంటి, విచక్షణారహితంగా మాట్లాడే పద్ధతులు ఎక్కడున్నా సరే కంట్రోల్ చేయాలంటే ఇప్పుడున్న చట్టాల్లో చేయగలుగుతామా, ఇంకా కొత్తగా తీసుకురావాలా? ఎవరికి ఏది పడితే అది మాట్లాడే సంస్కృతి ఈ 10 ఏళ్ల కాలంలో ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత చూస్తా ఉన్నాం. సుదీర్ఘ చర్చ తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెడుతూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఇక సభను సోమవారానికి వాయిదా వేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.